శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్, మ్యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఒక పేరు ఎన్ని డిగ్రీస్లో ఉండాలి, ఎన్ని డిగ్రీస్లో ఉంటే మనకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది. చాలా మందికి నేను అయితే చాలా కొన్ని లక్షల జాతకాలను పరిశీలన చేశానండి. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ నాకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నా, యూనివర్సిటీ కాల్ లెటర్ పంపించారు, జాయిన్ కమ్మని వచ్చారు. నేను ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటే భగవంతుడు వరం ఇచ్చాడు, కానీ పూజారి వరం ఇస్తలేడు. స్టాంప్ పడట్లేదు. ఫస్ట్ సారి పోయింది, సెకండ్ సారి పోయింది, థర్డ్ సారి పోయింది. చాలా విపరీతమైనటువంటి ఖర్చు. పోయినప్పుడల్లా 3-4 లక్షలు పోతూనే ఉన్నాయి, కానీ ఏది జరగట్లేదు. నాకు అసలు వాస్తవానికి ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఇంకా నువ్వు అమెరికాకు వెళ్ళలేవు, వేరే కంట్రీస్కి ఏమైనా ట్రై చేయి, అది కూడా కువైట్ కానీ, బెహరాన్ కానీ, ఖతర్ కానీ, దుబాయ్ కానీ, ఇటువంటి దేశాలకే నువ్వు ట్రై చేయి, కానీ మళ్ళీ వేరే కంట్రీస్కి నీకు ఎందుకు వేయడు, ఎందుకంటే అక్కడ ఎందుకు 3 సార్లు రిజెక్ట్ పడిందో, మరి ఇవి కూడా నేను అలౌడ్ చేయవు, వేస్ట్ అయిపోతుంది. అసలు దరిద్రం సార్, నా దరిద్రం. ఎందుకంటే నేను ఎంత మంచి కాలేజీలో చేసినా కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వట్లేదు. మరి ఈ సమస్య నుండి నేను బయటపడేది ఎలా? అసలు నేను ఏం చేయాలి? అసలు విదేశాలకు వెళ్ళే అవకాశమే నాకు లేదా అని అతను నా దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు వేరే కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, మీరు దుబాయ్ వద్దు, ఏదొద్దు, ఏమొద్దు, నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నావు? అమెరికా, యుఎస్కే వెళ్ళాలనుకున్నావు. యుఎస్కి వెళ్ళినప్పుడు నేను ఒక టైము, డేటు, టైం అంటే బహుశా మీకు ఉపయోగపడదేమో, డేటు, ఆ డేట్ వేసి ఇస్తాను. ఆ డేట్లో స్లాట్ బుక్ చేసుకో. స్లాట్ బుక్ చేసుకుంటే నేను ఆ స్లాట్లో కనుక నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీకు వస్తుంది పో అని చెప్పాను. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నటువంటివి నరేష్ అనే పేరు 80 డిగ్రీస్లోనే ఉంది, 80 డిగ్రీలోనే ఉంది. మినిమం 90 డిగ్రీలను ఉండాలి కనీసం. యాక్చువల్గా అయితే మనం మంచి పొజిషన్లో స్థిరపడి ఉన్నతంగా జీవించేటువంటి ప్రతి వ్యక్తికి 270 డిగ్రీలలో వాళ్ళ పేరు ప్రోగ్రామ్ అయి ఉంటుంది. మనం చేస్తే అవుతుంది, లేదంటే మన తల్లిదండ్రులు ఏదో రకంగా ఏదో ఒక పేరు పెడితే, ఏ పేరుకైనా కొన్ని డిగ్రీస్ ఉంటాయి కంపల్సరీ. మనకు తెలియకపోతే, మనం ఆ డిగ్రీస్ని క్యాలిక్యులేషన్ చేయలేకపోతే మనం ఏం చేయలేమండి. నీ అబ్బాయికి చెప్పాను, 80 డిగ్రీలో ఉన్నటువంటి పేరుని 360 డిగ్రీలకు మధ్య 270 నుండి 360 డిగ్రీస్లో నేను సెట్ చేసి ఇస్తాను, ఇది రోజు రాయి, నీ మార్పు జరగకపోతే నన్ను వచ్చాడుగా అని చెప్పారు. నేను చెప్పినట్టుగా ఆ పిల్లోడు నేను చెప్పినట్టు చేశాడు. అద్భుతంగా అతనికి మళ్ళీ యూఎస్కి స్టాంప్ పడిందండి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇటు ఎంబీఏ అనేది ఎంఎస్సి చేస్తున్నాడు 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ కంప్లీట్ కాకముందే ఒక దాంట్లో జాబ్ వచ్చింది అబ్బాయికి. ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనగానే ఒక దాంట్లో జాబ్ వచ్చేసిందని. అక్కడ నుండి ఇంకా అతనికి ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఇండియాకు పంపించదలుచుకోలేదు అతన్ని. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి, నచ్చింది. ఇతను మన కంపెనీకి కావాలి, మనకు ఉపయోగపడతాడని చెప్పేసి తనకి వీసా ఎక్స్టెన్షన్ పెంచుకుంటూ పోయారు. అంటే చెప్తున్నానంటే, అసలే లేదు, అసలే ఇంకా వెళ్ళలేవు అన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇది ఎలా జరిగింది, ఎలా సాధ్యమైందని అతను అడగడం జరిగింది. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు కూడా, ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని సవరించుకోవాలి, గుర్తించాలి వాటిని. ఫస్ట్ నమ్మకంతో నా దగ్గరకు వచ్చాడో నేను అదే విధంగా నేను చేసి పంపించాను. నాకు తెలిసి నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజమండి, ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, నెంబర్కు ప్రాణశక్తి ఉంటుంది, గ్రహాలకు కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. కంటికి కనిపించిన గాలి ఒక 5 నిమిషాలు కనుక భూమండలంలో స్తంభించిపోయేది ఉంటే, ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవ ప్రాణి మొత్తం కూడా చనిపోతుంది. అందరు చనిపోతారు, కుప్పలుగా పడిపోతారు, మొత్తం టోటల్గా జీరో అయిపోతుంది మొత్తం.
ఇది నిజమా కాదా? 100% నిజమండి. ఎందుకంటే ఆ గాలికి మన కంటికి కనిపించకుండా అంత పవర్ ఉంటుంది. నిజంగా అది ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయం అండి. మనం మొబైల్‌లో వాడుతున్నటువంటి ఆ సిమ్ కార్డు ఒక సిమ్ కార్డు మనకెక్కడో ఉన్నటువంటి మనుషుల ధ్వనిని మన సెల్ ఫోన్‌లో వినిపించట్లేదా? విచిత్రం. ఇక్కడ మాట్లాడితే అక్కడ తీసుకెళ్ళి వదిలిపెడుతుంది మాటని. ఒక చిన్న సిమ్ కార్డ్ చేసే పని మన ఆకాశంలో ఉన్నటువంటి 9 గ్రహాలు చేయలేవంటారా? చేస్తాయి. ఆ గ్రహాలను అనుసరించి మన పూర్వీకులు ఒక శ్రీ చక్రాన్ని, ఓ శ్రీ యంత్రాన్ని తయారు చేశారు. ఆ శ్రీ యంత్రంలో మనం గమనించండి, అది కూడా రాగి రేకు మీదనే తయారు చేస్తారు. అప్పుడే రూపొందించారు ఈ శ్రీ యంత్రాన్ని. ఇప్పుడంటే మనకు సిమ్ కార్డు ఫోన్లోని వగైరా వగైరా ఉన్నా కానీ ఆ గీతలు ఇవన్నీ సిమ్ కార్డులో వేస్తున్నారు. కానీ మన పూర్వీకులు ఎప్పుడూ కనుక్కున్నారు ఈ స్త్రీ యంత్రానికి అంత పవర్ ఉంటుందని. నిజంగా మన పూర్వీకులు గొప్పవారండి. మనకు మనకు ఒక్కొక్క కట్టడాలు చూస్తే, గాలి గోపురాలు చూస్తే బండరాళ్ళ మీద కింద పునాదులు లేకుండా కేవలం ఇసుకను బేస్ చేసుకొని అంత పెద్ద పెద్ద భవంతులు కట్టారు. అంటే అన్ని గోపురాలు కట్టారు. ఇప్పటి వరకు దాదాపు చెక్కు చెదరకుండా ఉన్నాయి. 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బండరాలు కూడా అలా ఉన్నాయంటే నిజంగా మన పూర్వీకుల గొప్పతనం చూడండి. అప్పుడు ఆర్కిటెక్ట్ ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అప్పుడు శిల్పకళ నైపుణ్యం చాలా గొప్పదండి. మీరు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప అనే ఒక దేవాలయంకి వెళ్తే మన హెయిర్ ఒక వెంట్రుక దూరిపోయేంత సందులో శిల్పకళాకారులు చెక్కారండి ఆ విగ్రహానికి. అది ఎలా సాధ్యం? అప్పుడు ఎంత చిన్న ఇన్స్ట్రుమెంట్లు వాడారా, అసలు ఎలా సాధ్యమైంది వాళ్ళకి? చూడండి, ఆ అద్భుతం నిజంగా గొప్ప విషయం. అది ఉందండి. మన పూర్వీకుల నుండి మనం నేర్చుకున్నటువంటి విద్య ఇదంతా. పూర్వీకుల నుండి మనం నేర్చుకున్నటువంటి విద్య అండి. అది మనం సైంటిఫిక్గా చూస్తే మనకు ఎన్నో అసలు విచిత్రాలు. ఒక పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని దాన్ని కరెక్ట్ డిగ్రీస్లో గనక మన పేరుని సరి చేసుకుంటే ఐశ్వర్యం వచ్చి మన కాళ్ళ దగ్గర పడుతుందండి. మన రూటు మారిపోతుంది, మన జీవన వ్యవస్థ మారిపోతుంది, మన గమనం చేంజ్ అయిపోతుంది. గ్రహాల గమనాన్ని కూడా చేంజ్ చేసేంత శక్తి ఈ నంబర్కే ఉందండి. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని డిగ్రీస్ రూపంలో కనుక మనం చేంజ్ చేసుకుని అది రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్లో కనుక మనం రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా 100% దొరుకుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.